నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వాతావరణ అప్డేట్స్కి తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దేశ ప్రజలకు చాలామంది ఇబ్బందికి గురవుతున్న సమస్య గ్యాస్. ప్రతిదినం ప్రతిరోజు ఉదయం టిఫిన్తో మొదలుకొని రాత్రి పడుకునే డిన్నర్ వరకు చాలా వాటిలో గ్యాస్ సంబంధించి అవసరత అనేది 100% ఉందని చెప్పుకోవచ్చు. వీటి సమస్య అనేది ఈరోజు విపరీతంగా పెరిగిపోవడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క వీడియోలో గ్యాస్ బుకింగ్ సమస్య ఏం జరుగుతుంది, గ్యాస్ కొరత దొరకట్లేదు, వీటికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. అయితే కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే మనము ఇరాన్, అమెరికా రెండు దేశాల మధ్య తీవ్రమైన యుద్ధం నేపథ్యంలో ఇరాన్ నుంచి హార్ముజ్ జలసంధి ద్వారా వచ్చే ఎల్పిజి, సిఎన్జి, మిగతా గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి క్రూడ్ ఆయిల్ ఏవైతే ఉన్నాయో వాటిని నిలిపివేసిన కారణంగా ఈరోజు మన దేశంలో గ్యాస్ సమస్య అనేది కొరత ఏర్పడింది. అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తున్న విషయం ఏంటి అంటే, మన దేశంలో చాలా వరకు చూసుకున్నట్లయితే గ్యాస్ అనేది ఎటువంటి సమస్య లేదు, సకాలంలో గ్యాస్ అనేది మీకు అందించడం అయితే జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా అయితే చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల మంత్రులు కూడా వాళ్ళు సమాచారించిన మేరకు గ్యాస్ అయితే సరిపడా ఉండడం అయితే జరిగింది. ప్రజలందరూ కూడా ఎవరు వీలైనంత త్వరగా ఎటువంటి టెన్షన్ పడకుండా రాష్ట్ర సర్కార్ అయితే తెలియబడితే జరిగింది. అయితే ముఖ్యంగా గ్యాస్ కోసం చాలామంది ఎప్పుడు అయిపోతుందని టెన్షన్తో గ్యాస్ బుకింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ గ్యాస్ బుకింగ్లో సమస్య ఏంటిదంటే, ఆల్రెడీ మన గత కాలంలో చూసుకున్నట్లయితే 1-2 రోజుల్లోనే బుక్ చేసుకుంటే గ్యాస్ అనేది రావడం అయితే జరిగింది. ఇప్పుడు 20 నుంచి 25 లేదా 45 రోజుల పాటు గ్యాస్ కనెక్షన్ అనేది ఆల్రెడీ మెసేజ్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. మీ గ్యాస్ కనెక్షన్ అనేది నిలిపివేసాము, త్వరలో మీకు అందిస్తామని కూడా అసలు ఆ మెసేజ్ ఏం వస్తుందో కూడా క్లారిటీగా అర్థం కావట్లేదు. కాబట్టి వీడియో చూస్తున్న మిత్రులారా, మీ యొక్క గ్రామంలో గ్యాస్ సమస్య ఉంటే ప్రతి ఒక్కరు కూడా వాటి సమస్యను ప్రభుత్వం త్వరగా పరిష్కరిస్తుందని కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. ఇక మనం చూసుకున్నట్లయితే 900 నుంచి దాదాపు 2800 రూపాయల వరకు మన నిత్య జీవితంలో కూడా ఇంతవరకు గ్యాస్ అనేది ఈ రేట్లో కూడా ఇప్పుడు పెరగలేదు. 900 నుంచి 2800 రూపాయల గ్యాస్ పెరగడంతో సామాన్య ప్రజలు, అదేవిధంగా ఇతరత్ర హోటల్లో సిబ్బంది కానీ, హాస్టల్ వారు కానీ ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవనోపాధిని కొనసాగించడానికి చాలా సమస్యగా మారడం అయితే జరిగింది. కేంద్ర ప్రభుత్వం చెప్తున్న విషయం ఏంటంటే, చాలా వరకు గ్యాస్ అనేది అన్ని ప్రాంతాల్లో దొరుకుతుంది, మీకు వీలైనంత వరకు గ్యాస్ కూడా అన్ని అందిస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా అయితే తెలియజేయడం అయితే జరిగింది. కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయండి.